ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ఫైనల్స్ కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫైయర్లో గుజరాత్ టైటన్స్ పై నెగ్గి టైటిల్ పోరుకు అర్హత సాధించిన విషయం తెలిసిందే. మరో ఫైనలిస్ట్ ను తేల్చే పోరు ఈ రోజు ముల్లాన్పూర్ వేదికగానే శుక్రవారం క్వాలిఫై 2లో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటన్స్ తలపడబోతున్నాయి. ఈ పోరులో గెలిచిన జట్టు ఫైనల్స్ లో ఆర్సీబీని ఢీకొట్టనుంది. బెంగళూరు చేతిలో ఓటమితో జీటీ నిరాశలో ఉండగా ఎలిమినేటర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై సంచలన విజయంతో ఆర్ఆర్ ఆత్మవిశ్వాసంతో ఉంది. బలబలాల పరంగా ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తుండటంతో ఈ రోజు మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది. లీగ్ దశలో ఇరు జట్లు 2 సార్లు తలపడగా చెరో విజయాన్ని నమోదు చేశాయి. మరి కీలకమైన క్వాలిఫై 2లో ఏ జట్టు గెలుస్తుందో చూడాలి. గుజరాత్ టైటన్స్ జట్టు తొలి క్వాలిఫైర్లో ఆర్సీబీ చేతిలో ఎదురైన ఓటమితో నిరాశ చెందినప్పటికీ ఆ ప్రభావం తర్వాతి మ్యాచ్ పై పడకుండా చూసుకోవడం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. గత మ్యాచ్ లో జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొని మరింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని జీటీ భావిస్తుంది. ముఖ్యంగా సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ వంటి స్టార్ బ్యాటర్లు తొలి క్వాలిఫైర్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది. మిడ్ లాడర్ నుంచి సరైన మద్దతు లేకపోవడంతో జట్టు ఒత్తిడిని తట్టుకోలేక ఓటమి పాలైంది. రాహుల్ తెవాటియా ఒంటరి పోరాటం చేసిన మరో ఎండ్లో సహకారం లేకపోవడంతో అతని ప్రయత్నం ఫలించలేదు. అయితే ఈ రోజు రాజస్థాన్ రాయల్స్ పై జరిగే కీలక మ్యాచ్ లో గిల్, సుదర్శన్, బట్లర్ తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే జీటీని నిలువరించడం కష్టమే. కానీ వీరు మళ్లీ విఫలమైతే ఫైనల్ అవకాశాలు దూరమయ్యే ప్రమాదం ఉంది. బౌలింగ్ పరంగా చూస్తే తొలి క్వాలిఫైర్ లో పెద్దగా ప్రభావం చూపలేకపోయినా జట్టులో అనుభవజ్ఞులైన రబడా, రషీద్ ఖాన్, మహమ్మద్ సిరాజ్ వంటి బౌలర్లు ఉండడం జీటీకి పెద్ద బలంగా మారింది. జేసన్ హోల్డర్ కూడా మంచి ఫామ్ లో ఉండడం అదనపు ప్రయోజనం. మొత్తంగా చూస్తే రాజస్థాన్ రాయల్స్ తో పోలిస్తే జీటీ బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేలను త్వరగా కట్టడి చేయగలిగితే ఆర్ఆర్ ను మోస్తరు స్కోర్ కే పరిమితం చేసి మ్యాచ్ పై ఆధిపత్యం సాధించే అవకాశం జీటీకి ఉంటుంది. ఎలిమినేటర్ లో ఎస్ఆర్హెచ్ ను చిత్తుగా చేసిన తీరు రాజస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ లో తమ బలాన్ని తెలియజేసింది. బ్యాటింగ్ లో వైభవ్ సూర్యవంశీ ఆ జట్టుకు ప్రధాన బలం. అతను 15 మ్యాచ్ లో 680 రన్స్ చేశాడు. స్ట్రైక్ రేట్ 242.85గా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ సీజన్ లో అత్యధిక స్కోర్ చేసింది అతనే. వైభవ్ తర్వాత ధ్రువ్ జురేల్ నిలకడగా రాణిస్తున్నాడు. 15 మ్యాచ్ల్లో 508 పరుగులు చేశాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా టచ్ లోనే ఉన్నాడు. కానీ నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. గత 6 ఇన్నింగ్స్ లో భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ప్రధాన ఆర్ఆర్ బ్యాటింగ్ వైభవ్ జురేల్ మీదనే ఆధారపడి ఉంది. కెప్టెన్ రియాన్ పరాగ్, జడేజా, ఫెరీరా, హిట్మైర్, షనక వంటి వారు ఆకట్టుకోవడం లేదు. టాప్ ఆర్డర్ బలంగానే ఉన్న మిడిల్ ఆర్డర్, లోవర్ ఆర్డర్ లో రాజస్థాన్ బలహీనంగా ఉంది. ఇక బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్, ఆర్ఆర్ కీలకంగా మారారు. 15 మ్యాచ్ల్లో 21 వికెట్లు తీశాడు. అతని తర్వాత నాండ్రే బర్గర్, బ్రిజేష్ శర్మ ఆకట్టుకుంటున్నారు. జీటీ బౌలింగ్స్ తో పోలిస్తే రాజస్థాన్ బౌలింగ్ బలహీనంగానే ఉందని చెప్పొచ్చు. రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన విధ్వంసకర బ్యాటింగ్లతో ప్రత్యర్థి జట్లను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. అతను క్రీజ్ లో పాతుకుపోయాడంటే ఆర్ఆర్ విజయం ఖాయమైనట్టే. ఎస్ఆర్హెచ్ పై వైభవ్ సృష్టించిన విధ్వంసంతో ఇది మరోసారి నిరూపితమైంది. గుజరాత్ టైటన్స్ తో మ్యాచ్ లో అందరి దృష్టి అతనిపైనే ఉంది. ఈ మ్యాచ్ లో ఎలా ఆడుతాడు? ఇంకో రికార్డు బద్దలు కొడతాడా? ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ సెంచరీ బాదుతాడా? ఇలా అతనిపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. రాజస్థాన్ తో మ్యాచ్ అంటే ప్రత్యర్థి టీం మొదట వైభవ్ ను ఎలా ఆపాలి అనే దాని గురించి ప్లాన్ చేస్తున్నాయి. గుజరాత్ టైటన్స్ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. ఈ సీజన్ లో ఆర్ఆర్, జీటీ జట్లు 2 సార్లు తలపడగా అతన్ని కట్టడి చేయడంలో జీటీ విజయవంతమైందనే చెప్పాలి. 2 మ్యాచ్ల్లోనూ 31-36 రన్స్ చేశాడు. ఈ మ్యాచ్ లోనూ అతన్ని త్వరగా అవుట్ చేసేందుకు గుజరాత్ పక్కా వ్యూహంతో బరిలోకి దిగనుంది. ప్రత్యర్థి జట్లు ఎలాంటి ప్లాన్స్ తో అయినా రాని తన ప్రణాళికలు తనకున్నాయని వైభవ్ చెప్తున్నాడు. రాబోయే మ్యాచ్ గురించి ఎక్కువగా ఆలోచించనని, మైదానంలోకి దిగాక నా ఆట ఏంటో చూపిస్తానని చెప్తున్నాడు. నేటి మ్యాచ్ లో వైభవ్ గనుక రెచ్చిపోయాడో ఆర్ఆర్ ను ఓడించడం గుజరాత్ కు సవాల్తో కూడుకున్నదే. రాజస్థాన్ తో పోరులో గుజరాత్ దే పైచేయి. ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఇరు జట్లు 10 మ్యాచ్లు ఆడాయి. అందులో జీటీనే 7 విజయాలు సాధించింది. ఆర్ఆర్ 3 మాత్రమే గెలిచింది. మరి జీటీ ఆధిపత్యానికి ఈ పోరులో చెక్ పెట్టి ఫైనల్ కు దూసుకెళ్తుందా లేదా అనేది చూడాలి. స్టే ట్యూన్ టు దిశ టీవీ.